హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కాసల సంజీవ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ గుడ్ అండ్ డూయింగ్ వెల్. టుడే సండే ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో నేను ఓన్గా నేనే తయారు చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన కర్రీ వెజిటేబుల్లో క్యాలీఫ్లవర్. దిస్ ఈజ్ క్యాలీఫ్లవర్. అయితే మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలీఫ్లవర్ టేస్టీగా రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఫ్లవర్స్ తీసుకోవాలి. మీరు కొత్తిమీర సపరేట్గా మంచిగా ఇట్లా ఈ విధంగా మరీ చూర్ణం కాకుండా ఇలా ఆకుల్లాగానే ఇలా ఉంచాలి. ఆ తర్వాత కరివేపాకు, మంచి కర్లింగ్ లీవ్స్, మంచి కరివేపాకు ఫ్రెష్ తీసుకొని వీటన్నిటిని ఇలా చిన్నగా చేసేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి, గ్రీన్ మిర్చి ఇలా పొడువుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి మనకు పోపుకు. ఆ తర్వాత నేను సప్లిమెంటరీగా దీంట్లో క్యారెట్ వేసుకోవడం జరుగుతుంది. అది మీ ఇష్టము, కాకపోతే కొద్దిగా హెల్తీగా ఉండాలి కాబట్టి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి క్యారెట్ అనేది ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి ఇలా క్యారెట్ని సపరేట్గా మనం కట్ చేసుకోవడం జరిగింది రౌండ్గా. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనం క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు మనం రౌండ్ క్యాబేజీ తెచ్చుకొని వాటిని ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటే ఇంకో ఇంత పెద్దగా ఈ విధంగా ఇట్లా పెద్దగా మనము కత్తితోని ఫస్ట్ షేప్ కట్ చేసుకుంటాం. ఇలా పెద్దగా ఉంటాయి. వీటిని మనము ఒక చిన్నగా చేసినట్లయితే మంచిగా ఉడికి మనకు టేస్టీగా ఉంటుంది. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అయితే కత్తితోటి మనం చేయాలంటే కొద్దిగా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని ఈజీ వేలో మనం ఎట్లా కట్ చేసుకోవాలంటే, మా మిత్రుడు, మేము రూమ్మేట్గా బ్యాచిలర్ ఉన్నప్పుడు మా ఫ్రెండు ఒక గ్లాస్ తీసుకొని, ఆ గ్లాస్ ఎలా ఉండాలంటే మన దాని యొక్క హెడ్ అనేది ఇలా కొషగా ఉండాలి. గ్లాస్ యొక్క షేప్ అనేది ఇలా కొషగా ఉండాలి. ఇలా కొషగా ఉన్నట్లయితే మనం ఇలా గ్లాసుని ఇలా బోర్లించి మన క్యాబేజ్ ఏ అయితే మనం కత్తితోటి మనం సాధ్యమైనంత వరకు చిన్నగా చేసుకున్నాక, ఇంకా చిన్నగా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి, ఉడుకుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అది ఒక నైఫ్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. చాలా ఈజీగా మనం ఇలా ఈ విధంగా ఇట్లా మొత్తం అంతటా ఇలా ఆ గ్లాస్ కొసలతోటి గట్టిగా ప్రెస్ చేసి ఒత్తితే ఆటోమేటిక్గా ఒక మిషని రూపంలో ప్రెస్ అయినట్టుగా అది మొత్తం పీసులుగా అవుతుంది. ఇట్లా చుట్టూ మనం ప్రతి చుట్టూ ఇలా క్యాబేజీ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని నీట్గా ఈ విధంగా మనం చూర్ణంగా చిన్న పీసులుగా మంచిగా ఫ్లెక్సిబుల్గా మనకు ముక్కలుగా అవ్వడం జరుగుతుంది. ఇలా అయ్యేదాకా మనం ఇలా నీట్గా చూడండి ఎలా పీసులుగా అయిందో. ఇంతకుముందుకు ఎంత పెద్దగా ఉండే పీసులు, ఇప్పుడు చూడు ఎంత చిన్నగా అయిందో పీసెస్. సో ఇలా కొషగా ఉన్న గ్లాసును మూతల కాడున తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మీరు ఎన్ని కిలోలైనా కూడా, 2 కిలోల క్యాబేజీనైనా కూడా ఇలాగ రిస్క్ లేకుండా మంచిగా మీ చేతికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. బెడ్ ప్రెజర్ ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అదేవిధంగా మనకు క్యాబేజీ కూడా మంచిగా చక్కగా చిన్న పీసులు కావడం జరుగుతుంది. అది మంచిగా ఉడికి మనం తింటే కూడా ఒక టేస్టీగా ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేయగలరని మనవి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.